దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేసినప్పుడు నీ ఊహకందని కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. ఎవరికి క్లారిఫికేషన్స్ వద్దు, ఎవరికి వివరణలు వద్దు, ఎవరితో కూడా అన్నా నేను అవేం చేయలేదు, ఇలాగా తప్పు మోపి నన్ను ఇలా పెట్టారు, ఇవన్నీ నువ్వు చెప్పకు. నీ దేవుడు న్యాయాధిపతి అయి వచ్చేశాడు. ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఫరోతో చెప్పాడు, ఇతడే యోగ్యుడు, కూర్చోబెట్టు నీ పక్కకు. ఫరో వెంటనే సింహాసనం తీసుకొచ్చి కూర్చోబెట్టి తన ఉంగరం తీసి యోసేఫ్కు తొడిగించాడు. పేరుకు మాత్రం నేను ఫరో, అధికారం అంద నేను నీకు ఇస్తున్నాను. దట్ ఈస్ అవర్ గాడ్. సో ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి. నాకు ఒక మంచి రోజు వస్తుంది, నా స్థితి మార్చే ఒక దినం నాకు వస్తుంది, నన్ను గౌరవించే ఒక కాలం రాబోచున్నది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసే ఒక దినం వస్తుందని నువ్వు నిరీక్షణతో కనిపెట్టు. నిన్ను నిందించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు సిగ్గునొందినట్లు వారి మధ్యలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీ పేరు గొప్పగా చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీవు బహుశా లెక్కకు కనబడని వ్యక్తి కావచ్చు, కానీ దేవుడు తలంచుకుంటే అత్యున్నతమైన స్థానంలోనికి దేవుడు నిన్ను ఎక్కించగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు.